హాయ్ అండి. సో, నేను ఈరోజు మీకు హెల్త్ ఇన్సూరెన్స్‌లో క్లెయిమ్స్ గురించి, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల అనుకోకుండా జరిగే సంఘటనల వల్ల వచ్చే బెనిఫిట్స్ గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మనం ఎంతవరకు సేఫ్ అవుతామో ఒక ఎగ్జాంపుల్‌తో చూపిస్తానండి ఈరోజు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2024లో మా ఫ్రెండ్ వాళ్ళ మదర్‌కి కలిపి నేను ఒక 10,00,000 ఇన్సూరెన్స్ పాలిసీ ఇచ్చానండి. 10,00,000 కవరేజ్ వచ్చేటట్టు ఒక ఇన్సూరెన్స్ పాలిసీ ఇచ్చాను టాటా ఏఐజీలో. ఆళ్ళకి వచ్చేసేటప్పటికండి ఆల్మోస్ట్ ఒక 25,000 టు 30,000 ప్రీమియం పడింది మదర్ అండ్ సన్‌కి ఇద్దరు కలిపి. అయితే ఇక్కడ చూడండి, పాలిసీ తీసుకున్నాక 6 మంత్స్ తర్వాత వాళ్ళ మదర్‌కి హార్ట్‌లో ప్రాబ్లమ్ వచ్చిందండి. ప్రాబ్లమ్ వచ్చి హాస్పిటల్‌కి తీసుకెళ్తే స్టంట్స్ వేయాలని చెప్పారన్నమాట. స్టంట్స్ వేయాలని చెప్పారు. 2 స్టంట్స్‌కి అప్రాక్సిమేట్లీ 5,00,000 దాకా బిల్ అయిందండి. ఫస్ట్ టైము 5,00,000 దాకా బిల్ అయింది. 5,00,000 వచ్చేసి క్యాష్‌లెస్‌కి వెళ్ళారు. 100% క్లెయిమ్ సెటిల్మెంట్ అయిపోయింది. 2 to 3 డేస్లో వాళ్ళు డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. అయితే చూడండి, ఈ పాలసీ తీసుకున్న 6 మంత్స్కి ఇది జరిగింది. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ ఇయర్ ప్రీమియం కట్టారు. ఒక 8 మంత్స్ తర్వాత మళ్ళీ ఆమెకి మళ్ళీ 2 స్టంట్స్ వేయాల్సి వచ్చింది. అదనంగా మళ్ళీ 2 స్టంట్స్ వేయాల్సి వచ్చింది ప్రాబ్లం వచ్చి. ఈసారి 6,30,000 దాకా బిల్ అయిందండి. ఈసారి 6,30,000 దాకా బిల్ అయింది. అంటే ఒక 2 స్టంట్స్కి 6,00,000 బిల్ అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 10,00,000 క్లెయిమ్ అయిందండి ఈ 2 ఇయర్స్లో. మళ్ళీ రీసెంట్గా ఈ 2026 ఫిబ్రవరిలో ఫీవర్ సంథింగ్ వచ్చి 46,000 బిల్ అయిందండి. ఓవరాల్గా వాళ్ళు 11 to 12 lakhs దాకా క్లెయిమ్ చేసుకున్నారు. అంటే వాళ్ళు కట్టిన ప్రీమియం ఎంత ఇప్పటిదాకా అప్రాక్సిమేట్లీ ఒక 60,000 ప్రీమియం కట్టారు. కానీ వాళ్ళు చేసుకున్న క్లెయిమ్ వచ్చేసి 11 lakhs అండి. కావాల్సింటే మీకు స్క్రీన్ మీద వాళ్ళ క్లెయిమ్స్ సంబంధించిన ప్రూఫ్స్తో సహా, వాళ్ళ నేము, వాళ్ళ ప్రూఫ్స్తో సహా నేను స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఇదే హెల్త్ ఇన్సూరెన్స్ కనుక వాళ్ళు తీసుకోకుండా ఉండుంటే ఈరోజు ఆల్మోస్ట్ 11 లక్షల రూపాయలు వాళ్ళ చేతిలో నుంచి తీసుకొచ్చి పెట్టాల్సి వచ్చేదండి. అనుకోకుండా ఒకవేళ ఫైనాన్షియల్లీ వెల్ సెటిల్డ్ అంటే ఓకే, సేవింగ్స్లో నుంచో ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. లేదనుకోండి, ఈ సేవింగ్స్ లేకపోతే ఖచ్చితంగా 11 లక్షల రూపాయలు అప్పు అయ్యేవాళ్ళండి. ఈ 11 లక్షల రూపాయలు తెచ్చడానికి ఎంతకాలం పట్టేది? అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా మన లైఫ్లో ఉండాలి. ఇది మన సేవింగ్స్ని పాడవకుండా, లేకపోతే మన అప్పుల పాలు కాకుండా కాపాడుతుంది. కావాల్సింటే స్క్రీన్ మీద చూడండి, నేను విత్ ఎగ్జాంపుల్స్తో మీకు చూపిస్తాను క్లెయిమ్స్ ఎలా జరిగాయి. ఓకే, ఎవరు ఏంటి ఎంత క్లెయిమ్స్ వచ్చాయో కూడా చూపిస్తాను. స్క్రీన్ మీద చూడండి. మీకు ది బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి అన్నట్లయితే మీరు ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అప్రోచ్ అయినట్లయితే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద బెస్ట్ వన్ అనమాట. థ్యాంక్